ఆర్టీసీలో సమ్మె సైరన్ అట. అధికారులకు నోటీస్ ఇచ్చిన జేఏసీ నేతలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అట. ఇప్పుడు ఆర్టీసీలో యూనియన్లు ఎత్తేసిండు కేసీఆర్. యూనియన్లు మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని, ఎలక్షన్లు పెడతామని చెప్పిండు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్. మరి ఆ యూనియన్లు ఎందుకు మీరు పునరుద్ధరించే ప్రయత్నం ఇంకా చేస్తలేరు? 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎత్తేసింది అయిపోయింది, ఇక మళ్ళీ వీళ్ళతో మాకెందుకు అని అనుకుంటున్నారా? ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దామని మీ ఆలోచన. ఆయన అన్నాడు ఎలక్షన్లకు ముందు దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఏదో హడావుడి చేసిండు, అయిపోయింది. అది ఇంకా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అసలు అడుగు కూడా ముందుకు పడలే. ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వీళ్ళ సమస్యలు, చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్ట్రిక్ బస్సులది ఒకటి నడుస్తున్నది. ఈ ఎలక్ట్రిక్ బస్సులదేమో అంత మొత్తం ప్రైవేట్ వ్యవహారం నడుస్తున్నది. ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులకి వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెండింగ్స్ అట్లే ఉన్నాయి. రిటైర్ అయిన వాళ్ళది సంవత్సరాల తరబడి వాళ్ళకి పెండింగ్ అట్లనే ఉన్నది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న నేతృత్వంలో జేఏసీ నాయకులు, కార్మికులు బస్ భవన్లో అధికారులకు శుక్రవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సో ఇట్లా వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి, అవి అమలు చేయాల్సిన అవసరం ఉంది. నన్ను ఘోషణ పైసలు లేవని ముఖ్యమంత్రి అంటున్నాడు, కానీ ఆడ ఏడు అప్పులు తెచ్చి మూసి గీసి అని అది గాంధీ విగ్రహం అని షోపుటప్ చేస్తున్నాడు. చూడాలి మరి ఏందో.